తెలంగాణలో కురిసిన భారీ వర్షంతో జలాశయాల్లో వరద పారుతోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరి ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాల్లో వరద పారుతోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరి ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్ పూర్తిగా తడిసి మొత్తంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కూడా పూర్తిగా నిండు కొండలాగా అయితే మారింది. ముఖ్యంగా ఈ వరద ప్రవాహం పెరగడంతో కూడా దిగువకు నీరు అయితే అధికారులు అయితే విడుదల చేశారు. ఇంట్లో వచ్చేసి 1850 క్యూసెక్లు అలాగే 1600 క్యూసెక్ల నీరునైతే దిగువకు అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అబ్రాపాల్ కాటే కూడా ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించారు. ముఖ్యంగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా మునిగిపోయినాయి. ముఖ్యంగా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమై దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా నాలాలు ఓపెన్ ఉంటాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు మీదకి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ నీళ్లు ప్రవాహంతో నాలాలు ఎక్కడ ఓపెన్ ఉన్నా సరే అయితే బయట కనబడవు. ఈ నేపథ్యంలోనే పిల్లలు దాంట్లో పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలాగే ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హైదరాబాద్ కి అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక 2-3 రోజుల్లో కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. గాయత్రి. రైట్, థాంక్యూ కుమార్.